రవి గారు, భోగాపురం ఎయిర్‌పోర్టు సమీప ప్రాంతాల్లో భూమికి సంబంధించిన వ్యవహారాలు ఇంకా తేలలేదని, ముందు మాకు సెటిల్ జేయాలి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులే కింజారపు రామ్మోహన్ నాయుడిని నిన్న ఘెరావ్ చేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే అమరావతిలో గూడా కొన్ని భూ భూమికి సంబంధించిన సెటిల్మెంట్లు ఇంకా అవ్వలేదని రైతులు గూడా ఆందోళన ప్రకటిస్తున్నారు. ఏంటి సార్ ఓవరాల్‌గా రాష్ట్రంలో భూములకు సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో భూ పంపకం అనేది పెద్ద సమస్యగా ఉంది. ఒకప్పుడు భూమి పంపకం అంటే దున్నేవాడిదే భూమి, లేకపోతే కౌలుదారులు, చిన్న రైతులకు రక్షణ, భూ సంస్కరణలు ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు అలా కాదు. భారీ ఎత్తున కార్పొరేట్లకు భూములు కేటాయించడము, ప్రభుత్వాలు ముందే ప్రకటించడము, లేదా రియల్ ఎస్టేట్ వెంచర్స్ పెట్టడము, ఇప్పుడు అమరావతి అనేది కొత్త క్యాపిటల్ అభివృద్ధి కావాలని అక్కడ హోటళ్లకు భూములు ఇవ్వటం, ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మీరు అన్నట్టుగా భోగాపురం విమానాశ్రయం అది బాగా పూర్తిగా తయారైపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోదీ తేదీల కోసం చూస్తున్నారు. అది రాగానే జూలైలో ఎప్పుడైనా ప్రారంభించవచ్చు అని ప్రభుత్వం చెప్తోంది. పౌర విమానయాన శాఖ మంత్రి, అలాగే స్థానిక నాయకుడు అంటే శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు నిన్న దాన్ని సందర్శించడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయనను రైతులు, స్థానికులు అడ్డుకున్నారు. ఆయన కారు దగ్గర నిరసన, గొరావు అంటే గొరావు కాదు, నిరసన తెలిపారు. అడ్డుకున్నంత పని చేశారు. అక్కడ తెలుగుదేశం నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ లాంటి వాళ్ళు కూడా అభ్యంతరం. ఏంటి, భోగాపురం ఇక్కడ ఈ విమానాశ్రయం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి అని మా భూములు తీసుకున్నారు, అనేక వాటికి పరిహారం కూడా రావాలి. రెండవది, ఇక్కడ ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇస్తామన్నారు. కానీ తీరా చూస్తే ఇంతవరకు బయటి వాళ్ళనే తీసుకుంటున్నారు, మాకెవరికి స్థానికులకి ఏం ఉద్యోగాలు రావట్లేదు. అంటే మీ పని మీరు చేసుకున్నారు కానీ మాకు జరగట్లేదని వాళ్ళు అభ్యంతరం పెట్టారు. సరే, రామ్మోహన్ నాయుడు ఏదో సర్దుబాటు చేసి చెప్పారు. ఈ వార్త సంచలనం కలిగించింది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళే రావటము, అంతకుముందు నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇది కాకుండా విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంది. అక్కడ 3 లక్షల మంది ప్రయాణికులు తిరుగుతూ ఉంటారు రెగ్యులర్గా. దాన్ని ఇప్పుడు మొత్తం మూసేస్తారు. అవును, అంటే మామూలుగా హైదరాబాద్లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కూడా బేగంపేట రన్ చేయాలని చాలామంది కోరారు. సిటీలో ఉంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది, కానీ అది కూడా కొంచెం తేడా ఉంది. ఇది నేవీది, పైగా విశాఖపట్నం చాలా పెద్ద నగరం. ఇది హైదరాబాద్లోనే కదా. అవును, ఇప్పుడు విశాఖపట్నం నుంచి క్యాబ్లో భోగాపురం రావాలంటే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత దగ్గర కూడా కాదు. కాబట్టి ఇది విజయనగరం జిల్లాకు ఒక విమానాశ్రయం పెడతామని కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి కదా. కాబట్టి విశాఖ ఎడుదిరి కార్పొరేట్ ఇదంతా కూడా ఉంది. కాబట్టి ఇంకోటి, రైతులకు సంబంధించిన భూములు ఇవన్నీ ఆర్సిలార్ మెటర్ కానీ, ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి కానీ, అలాగే ఇక్కడ హైవేల కోసం కానీ, ఒకటి కాదు ప్రతిదానికి బల్క్ డ్రగ్ పార్క్ అనే దానికి భూములు తీసుకోవడం అనేది అక్కడ ఒక పెద్ద కార్యక్రమంలాగా ఉంది ఉత్తరాంధ్రలో. ఇప్పుడు మీరు విశాఖపట్నానికి వస్తే డేటా సెంటర్లు, వాటి వల్ల వచ్చే ఇది, ఆఖరికి సింహాచలం దేవస్థానం భూములు కూడా డేటా సెంటర్కి ఇస్తుంటే అది కూడా నిరసన లాంటిది. సో ఒక విధంగా చెప్పాలంటే మా భూములు తీసుకుంటున్నారు, దానివల్ల ఆదాయంతో పాటు ఉపాధి కూడా పోతుందనే ఒక ఆందోళన అక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ప్రమాదము మొన్న జరిగింది. దాన్ని మూసివేయడం అన్న కార్యక్రమం ఇంతవరకు విరమించలా, పైకి ఏం చెప్పినా కానీ. ఈ కారణాల వల్ల ఉత్తరాంధ్ర ఉడుకుతుంది, అందులో సందేహమేం లేదు. నిన్న రామ్మోహన్ నాయుడు దగ్గర కూడా జరిగింది. ఒకటి చూడండి, ఇప్పుడు అనంతపురంలో ఈ గనులు, అనంతపురం కాదు, పత్తికొండ దగ్గర జొన్నగిరి, స్వర్ణగిరి అని అక్కడ బంగారు గనులు తవ్వుతారంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేది 59 కోట్లు, పీక్లో 140 కోట్లు. దానికోసం ఎంత పర్యావరణం, ఎంత ఇది. ఇప్పుడు భోగాపురంలో కూడా ప్రమోద్, వాళ్ళు ఇది కాకుండా ఎయిర్పోర్ట్ టికెట్ ఇవన్నీ కట్టాల్సినవి చాలా ఉంటాయి. ప్రభుత్వానికి ఎంత వస్తుందంటే 300 రూపాయలు వస్తుంది టికెట్ మీద. అది కూడా ఎప్పటి నుంచి వస్తుంది తెలుసా, 2036 నుంచి. కానీ వాళ్ళ కాంట్రాక్ట్ 60 ఏళ్ల పాటు ఉంటుంది. అంటే నీవు పొట్టు తీసుకురా, నేను పొట్టు తీసుకొస్తా నీవు అన్నట్టుగా ఎటు తిరిగి కార్పొరేట్లకే ప్రయోజనాలు కలిగించే విధంగా ఉంటున్నాయి తప్ప ఇంకోటి కాదు. రైతులు జీవితం ఏమో చిన్నాభిన్నమైపోతుంది. దీనివల్ల నిరసన అక్కడ వచ్చింది. ఈ నిరసనలు విశాఖ ఉక్కు దగ్గర నుంచి ఇవన్నీ ఏమవుతాయో మనకు తెలియదు. ఈ చివరికి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి కాదు విశాఖపట్నం క్యాపిటల్ అన్నాడు, కానీ ఏదో ఒక విధంగా ఇప్పుడు కూడా కార్పొరేట్ క్యాపిటల్గా విశాఖపట్నమే కొనసాగేట్టుగా ఉంది, వచ్చేట్టుగా ఉంది.
ఇప్పుడు బే సిటీ అనేది ఒక 50-60 ఎకరాల్లో నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు నిన్న పెట్టుబడులన్నీ అక్కడికి వస్తాయి ఇవన్నీ చెప్తున్నారు. సో మీ చూపంతా విశాఖపట్నం మీద ఉంది, మా హక్కులు వీటినేమో కాపాడడం లేదు, భూములు తీసుకుంటున్నారని నిరసన వచ్చింది. ఇది విశాఖ సంగతి. ఇంకా అమరావతి విషయానికి వస్తే అమరావతిలో కొద్ది రోజుల కిందట అంబటి రాంబాబు వీళ్ళంతా వెళ్ళటము కొంచెం ఇది జరిగింది. అప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టారు, దళిత షెడ్యూల్ వాళ్ళ మీద అన్నది కూడా పెట్టారు. ఇప్పుడు ఏమైంది, నడుస్తూ వచ్చింది. నిన్న చంద్రబాబు నాయుడు మొన్న సమీక్ష చేశారు. సమీక్ష చేసి రైతుల కోరికలు తీర్చాలి, ఒక 10 ఏళ్ల పాటు ఆ 10,000 పరిహారం 15 ఏళ్ల పాటు ఇద్దాం కౌలు అని ఒక తీర్మానం చేశారు. అలాగే వాళ్ళ కోరికలు ఇతరమైనవి కూడా తెలుసుకోండి అని వాటిని కూడా కొంచెం అంటే రైతుల సమస్యలు ఉన్నాయి, కోరికలు తీర్చాలని భావిస్తున్నట్టు చంద్రబాబు కూడా గుర్తించారు అన్నదే అర్థమవుతుంది కదా, లేకపోతే అసలు అన్నీ తోసిపడేయండి అని అనలేదు. కానీ ముఖ్యమైన అంశం ఏమంటే ఈ రోడ్లు ఇవి వేయడానికి కావాల్సిన భూమి ఉండవల్లి పెనుమాక రైతులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆ రోజు కూడా వాళ్ళే అభ్యంతరం పెడితే ఇదంతా జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు పాల్గొన్న సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏమంటే భూ సమీకరణ కోసం, ల్యాండ్ పూలింగ్ కోసం పదే విజ్ఞప్తి చేశాం, కానీ ప్రతిస్పందన రెస్పాన్స్ లేదు. మంగళవారంతో ఈ గడువు అయిపోతుంది, బుధవారం అంటే నిన్నటి నుంచి. ఇంక ఇప్పటి నుంచి భూమి సేకరిస్తాం. సో భూసేకరణకు సిద్ధం కావాల్సిందే రైతులు ఇంకా అనే ఒక దాదాపు తాకీద్ అనే అల్టిమేటం జారీ చేయబడింది. దీని మీద మరి రైతులు ఎలా ఉంటారు, అంతకుముందు అభ్యంతరం తెలిపారు, వాళ్ళు జగన్ దగ్గరికి వెళ్ళి ఒక సెక్షన్ ఫిర్యాదు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మలి విడత, మూడో విడత భూసేకరణ, సమీకరణే వద్దన్నారు. ఇక సేకరణ అంటే మరింత సమస్య కూడా ఉంది. అక్కడ వేస్తున్న ఈ హైవేలకు లేకపోతే ఓఆర్ఆర్లకు కూడా పరిహారం తెలంగాణతో కర్ణాటకతో పోలిస్తే తక్కువగా ఇస్తున్నారు అనే ఫిర్యాదు కూడా చాలా బలంగా ఉంది. అవి కూడా ఏమీ పరిష్కారం కాలేదు. నిర్మాణాల మీద హైదరాబాద్లో 5 స్టార్ హోటళ్ళకు కూడా చదరపు అడుగుకు 15,000, 10 నుంచి 15,000 అవుతుంటే అమరావతిలో 19,000 ఖర్చు పెడుతున్నారనేది వాళ్ళు సాలిడ్గా ఎప్పుడు చేస్తున్న ఫిర్యాదు. మంత్రి నారాయణ మొన్న మాట్లాడుతూ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది, ఢిల్లీలో కట్టిన హై రైజ్ వాటికంటే కూడా మేము పెడుతున్నది తక్కువే అనేది అంటే మొత్తం మీద ఇది ఒక చర్చనీయాంశంగా ఉంది. సో ఈ క్యాపిటల్ సమస్యలు ఇవి ఉంటే, రాజకీయ అంశాలు ఇలా ఉంటే, పోలీసులు వైసీపీ నాయకుల మీద పెట్టిన కేసు నిన్న హైకోర్టులో విచారణకు వచ్చింది. హైకోర్టు వాళ్ళని రానివ్వండి, పోలీసులు పెట్టిన కేసులు ఆ తీవ్రమైన సెక్షన్స్ వాటిని హైకోర్టు పెద్దగా సమర్థించలేదు. కాకపోతే పోలీసులు దర్యాప్తుకు అయితే మీరు విచారణకు మీరు సహకరించండి అని చెప్పి సరిపెట్టింది. అన్ని పార్టీలు కూడా రావద్దంటే ఎట్లా, వాళ్ళు తప్పు చేశారు, రాజధాని అడ్డుకున్నారు, అప్పుడు ఆపారు, అదంతా తప్పే కావచ్చు, కానీ మొత్తంగా పక్కన పెట్టేసి ఇంక వాళ్ళు రానేకూడదంటే ఎలా కుదురుతుందని రాజకీయ పార్టీలు కూడా చెప్తూ ఉన్నాయి. సో ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి అయితే మరీ సూటిగా వచ్చి మావిగన్ అనే వాళ్ళు నాకు ఓటేస్తారు, అవును, అమరావతి అన్న వాళ్ళు చంద్రబాబు కోటేస్తారు అంటే, అమరావతి చంద్రబాబు కడితే అప్పుడు మావిగన్ అసలు రాదు కదా చర్చలోకి. సో బాల్ ఈజ్ ఇన్ బాబుస్ కోర్ట్. అంటే మావిగన్ కూడా ఇప్పుడు మావిగన్లో కూడా అమరావతి ఉన్నట్టు, మావిగన్లో కూడా అమరావతి ఉంటుంది. కానీ మీరు చూడండి, నిన్న చంద్రబాబు చేసిన సమీక్షలో అమరావతి రాజధాని ప్రాంతంలో 24 టౌన్షిప్లు కడతారని, 24 టౌన్షిప్లకు ఏవేవో ఎజెండాలు ఇవన్నీ, అంత వేగం అక్కడ కనిపించట్లేదు. ఆయన చేసే సమీక్ష ప్రకారమే 47% పని పూర్తి కావాలని కాంట్రాక్ట్లు అప్పగిస్తే అందులో 18% పూర్తయింది. ఓకే, సో ఇంకా 2.5 ఏళ్ళు ఉంది కాబట్టి ఇచ్చిందే 47%, 100% ఇలా ఇచ్చిందే 47%, 47%లో 18% అయింది. ఓకే ఓకే, అంటే మొత్తం మీద మిగిలిపోయేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరి అయితే మేము మార్చడానికి కూడా వెనకాడడం అది ఇదని ఆయన అన్నారు. కానీ ఇవన్నీ అంటే కొన్ని సందేహాలు సందిగ్ధాలు పెంచుతున్నాయన్నమాట, ఉద్రిక్తతలు. అది ఈ లోపల సత్యకుమార్ అనే మంత్రి మాట్లాడుతూ అమరావతి అవినీతి అంటే అయిపోతుందా, మీరు నిరూపించాలి కదా అని ఒక మాట అన్నాడు. నిరూపించాలంటే సిబిఐ విచారణ జరపాలి అని వైసీపీ వాళ్ళది ఒక డిమాండ్. సో కేంద్రం మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందా అమరావతిలో, ఈ ప్రశ్న కూడా ఉంది. ఈ విషయాల్లో పర్యావరణానికి సంబంధించి వామపక్షాలు లేకపోతే విశాఖపట్నంలో ఈఎస్ శర్మ లాంటి మాజీ ఐఏఎస్ అధికారులు వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు.
రౌండ్ టేబుల్ జరుగుతున్నాయి, డేటా సెంటర్ల ఎఫెక్ట్ ఇదంతా. కానీ ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్తుంది. రెండోది విమర్శకులంతా ఏదో ఉద్దేశాలతో చేస్తున్నారు, అది ఇది ఆరోపిస్తుంది. ఆసక్తికరమైనది ఏమంటే జనసేన కూడా, మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ హోటళ్లకు ఉచితంగా ఇట్లా అంతా మనము పన్ను రాయితీలు ఇవన్నీ ఇస్తే ఎట్లా, కావాలంటే వాళ్ళకి దీర్ఘకాలం మీద ఏదైనా వేరే రూపంలో రాయితీలు ఇవ్వాలి తప్ప ఇవి ఇలా తీసుకురాకూడదని. లూలు మాల్ అనేది పెట్టాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా కొంత అభ్యంతరం తెలిపారని విన్నాం. విశాఖపట్నంలో రిషికొండ అది ప్యాలెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కట్టాడో దాని మీద చాలా చర్చ జరిగింది. 2 ఏళ్ళు అయిన తర్వాత అదేం తేలేదు ఇప్పటికి కూడా. మొన్న దాన్ని లగ్జరీ రిసార్ట్కి ఇవ్వాలని తీర్మానం చేశారు. ఈ విషయంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అని ఆయన కేసు వేసాడు, ఎప్పుడో వేసాడు 2021లో. ఆ కేసు నిన్న వచ్చింది. ఆయన అనుబంధ పిటిషన్ కూడా వేశాడు. మీరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పేరుతో ఆహ్వానాలు పలకడానికి అవకాశం లేదు, ఆపేయాలి దీన్ని కూడా అని ఆయన కోర్టులో తాజాగా అనుబంధ పిటిషన్ చేశాడు. కోర్టు దాన్ని కూడా పరిగణనకు తీసుకుంది. కాబట్టి భూములకు సంబంధించిన ఈ సమస్య రాష్ట్ర వ్యాపితంగా వివిధ రూపాల్లో ఇది నడుస్తూనే ఉందన్నమాట. ఇక్కడ ఇంకా చాలా ఆసక్తికరమైనది అంటే అదాని ఒక సోలార్ పార్క్ వీటికి సంబంధించి గుజరాత్లో భూమి తీసుకుంటే రైతులు 18 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తే గుజరాత్ ఆ ప్రభుత్వం 4 రెట్లు పెంచడానికి ఒప్పుకుంది పరిహారం. అంటే అదానికి గుజరాత్లో పెంచితే ఆంధ్రప్రదేశ్లో మటుకు అదానికి చాలా అటువంటివి ఏమీ లేకుండా ఇచ్చేద్దాం అన్న పరిస్థితిలో మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. అదే ఇక్కడ విమర్శలకు దారితీస్తుంది. అంటే అక్కడ భూములు ఎవరికి ఉన్నాయి అనేది కూడా ఇవన్నీ ప్రశ్నలే. ఇంకా మళ్ళీ ఈ ప్రశ్నలోకి వెళ్తే మళ్ళీ కొత్త సమస్యలు. రైట్ సార్. యా.